హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్తున్నాము. నా జర్నీ అండ్ టెంపుల్ టైమింగ్స్, ట్రైన్ టైమింగ్స్ అన్నీ డీటెయిల్గా చెప్తాను, రండి చూద్దాం. అయితే లింగంపల్లి 5:30కి 3 మెంబర్స్ అయితే నా ఫ్రెండ్స్తో స్టార్ట్ అయిపోయాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. మార్నింగ్ 6:30కి మేము తిరుపతి చేరుకున్నాము. తక్కువసేపు పడుకున్నాము, ఎక్కువసేపు మాట్లాడుకున్నాము. మనకి రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం అండ్ బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాస నివాసం ఉంటుంది. టోకెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఆఫ్టర్నూన్ టైం ఇస్తున్నారు. మేమేమి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ మేము కొండపైకి వెళ్ళిపోయాం. మళ్ళీ మాకు అరుణాచలం ప్లాన్ ఉంది, గిరి ప్రదక్షిణ ఉంది అని చెప్పి ఇక్కడ మెట్ల దారి వెళ్లకుండా డైరెక్ట్ కొండకి బస్సు ఎక్కేసాము. స్వామివారి 7 కొండలు, ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే గానీ మనం ఇక్కడికి రాలేము. వీడియోస్ లో చూశాను, స్వామివారి పిలుపు ఉంటేనే మనం రాగలము. లేదులే, గట్టిగా అనుకుంటే అవుతుంది అని అనుకున్నాను. కానీ మనం ఎంత ప్లాన్ చేసుకున్నా సరే అది మాత్రం నిజంగానే అవ్వదు. స్వామివారి పిలుపు ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. వీళ్ళు చూసి ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు నేను చెప్తున్నా సరే మీకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా అలాగే ఫేస్ చేశాను కాబట్టి. మన దాకా వచ్చి అనుభవం అయితే కానీ మనకి తెలియదు. నిజంగానే స్వామివారు పిలిస్తేనే మనం ఇక్కడ అడుగు పెట్టాము. లేకపోతే మనం ఎన్నిసార్లు అనుకున్నా సరే ఏదో ఒక పనితో క్యాన్సిల్ అయిపోతూనే ఉంటుంది. ఇలా అయితే ఘాట్ రోడ్లో వెళ్తున్నాము. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ వ్యూ సూపర్. మేమైతే అప్ అండ్ డౌన్ తీసేసుకున్నాము బస్ టికెట్స్. ఎలాగో ఎలక్ట్రిక్ బస్ వల్ల మాకు 200 అప్ అండ్ డౌన్ ఒకేసారి తీసుకోవడం వల్ల 20 రూపీస్ తగ్గింది. నార్మల్ ఆర్టీసీ బస్సెస్ అయితే 90 రూపీస్, 180 రూపీస్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ చెప్తున్నాను. ఇలా మేము కొండపైన అయితే చేరుకున్నాము. ఏమి చెప్పాలన్నా సరే మాటలు రావట్లేదు. అని అంటే ఒక్కొక్క స్వామివారి గురించి అండ్ పుష్కరిణి, కొండలు, దేని గురించి అని నేను వర్ణించాలి. అసలు అనుభూతి ఎంత బాగా చెందుతుంది అంటే అసలు మాటల్లో చెప్పలేము. స్వామివారి పుష్కరిణి, ఎన్ని జన్మలు మనం పాపాలు చేసినా సరే ఈ పుష్కరిణిలో మనకి పోతుంది. స్నానం చేయాలి. మాడ వీధులు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే తిరుమల అసలు ఏమని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా భూలోకంలో వైకుంఠం అంటే తిరుమలనే. ఎంత ప్రశాంత కలిగిస్తుంది మనసుకి. ఏ క్లైమేట్లో వెళ్ళినా సరే కూల్గా ఉంటుంది. కొండ తెల్లగా గాలి. పుష్కరిణిలో స్నానం చేసాము. వారాహి స్వామి వారి దర్శనం చేసుకున్నాము. మేము వారాహి స్వామి వారి దర్శనం అయ్యాక శ్రీవారి దర్శనంకి వెళ్తే మంచిది అని అంట. అలా కుదరకపోతే స్వామివారి దర్శనం అయ్యాకన్నా సరే వారాహ స్వామి దగ్గర కూడా దర్శనం చేసుకోండి. మనకి క్యూ లైన్స్ ఒక దగ్గర ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. అందుకే అయిపోయాకన్నా సరే వారాహి స్వామి వారిని దర్శించుకోవడానికి ట్రై చేయండి. వెంకటేశ్వర స్వామి ఇచ్చారనమాట వరం వరాహ స్వామికి, నాకన్నా ముందు నిన్ను దర్శించుకొని నా దగ్గరికి వస్తేనే వాళ్ళ కోరికలు తీరుతాయి అని చెప్పి. అందుకనే అంత ఇంపార్టెన్స్ ఆఫ్ వరాహ స్వామి. ఇక్కడ అంగప్రతిష్ఠ అండ్ షార్ట్ కట్ వే అన్నమాట. సమ్ టికెట్స్ ఉన్న వాళ్ళకి సుపథం వే నుంచి వెళ్ళొచ్చు. మేము వారాహ స్వామి దర్శనం అయిపోయాక సర్వదర్శనంలోకి వెళ్ళిపోయాం. మాకు ఏ టోకెన్ లేకుండా నియర్లీ 3 to 4 hours లో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే షాక్ అయిపోయాము. కూడా టోకెన్ తీసుకొని 1 day అక్కడ వేస్ట్ చేసే కన్నా స్వామివారి సన్నిధిలోనే ఉందామన్నట్లు మేము వచ్చాము. ఈ వారి దర్శనం అయితే మాటలతో చెప్పలేను. అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది. మళ్ళీ ఎప్పుడు వస్తాను, ఎప్పుడు రప్పిస్తావయ్యా, ఎప్పుడు పిలుస్తావయ్యా అని చెప్పి దండం పెట్టుకున్నాను. ఎంత బాధల్లో ఉన్నా సరే ఆ మనసుని ఆయన కంటితో అలా చూడంగానే ఆ ఒక్క నిమిషమే మనం చూసేది. అయినా సరే ఎంత ప్రశాంత కలిగిస్తుంది ఆ రూపం. స్వామివారి యొక్క సౌందర్యము, అలంకరణ, ఆ 3 నామాలు, ఎందరికో అభయమిచ్చే అభయ హస్తము, హృదయములో లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవారు, కడిగిన పాదాలు, శంకు చక్రాలు, ఆయన అలంకరణ మాటల్లో చెప్పలేము. ఆయన రూపానికి ఎవరైనా సరే దాసులు కావాల్సిందే కదా. అంతటి అలంకరణ ప్రియుడు అయిన వెంకటేశ్వర స్వామి మళ్ళీ దర్శించుకోవాలని ఏ మనసుకుండదు. స్వామివారి దర్శనం అయిపోయాక వెంగమాంబ వారు చూస్తున్నారు ఇప్పుడు మీరు. సత్రానికి వచ్చి మేము ఇక్కడే భోంచేసాము. ఇక్కడ పెట్టిన చక్కెర పొంగల్, వడ, సాంబార్, రైస్ సూపర్ అంటే సూపర్. పికిల్ ఒక్కసారైనా భోంచేయాలి అని చెప్పి చేసాం మేము. స్వామివారి కళ్యాణ మండపం. ఎవరైనా తిరుపతిలో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మనం కళ్యాణ మండపం బుక్ చేసుకొని చేసుకోవచ్చు. తిరుపతి తిరుమల కొండపైన మనం అడుగు పెట్టాలంటేనే అదృష్టం ఉండాలి, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. అలాంటిది ఇక్కడ మనకి పెళ్లి జరగాలి అని అంటే ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఆయన కొండ మీద ఆయన సన్నిధిలో పెళ్లి జరిగి ఆయన్ని దర్శించుకొని వెళ్తాము. చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఇదిగోండి కళ్యాణ వేదిక.
తిరుమల వెళ్ళాలి అనుకుంటే చాలా అమ్మో ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అని చాలామందికి భయం ఉండి స్టార్ట్ అవ్వడానికి కూడా చూసుకుంటారు. కానీ అసలు మనం ఎంత తక్కువలో కూడా మనం తిరుమల వెళ్ళొచ్చు అని అంటే అది ఎక్స్పీరియన్స్ అయితే కానీ మనకు తెలియదు. ఓన్లీ ట్రైన్ టికెట్స్ అవుతాయి, ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది, మనకి లోకర్స్ ఇక్కడెక్కడ మనం అమౌంట్ ఏమి ఇవ్వక్కర్లేదు, ఫోన్స్ దగ్గర కానీ ఫుడ్ కూడా అన్న సత్రాలు ఉంటాయి. మాకు పర్ పర్సన్ 1000 రూపీస్తో మేమైతే వెళ్ళి వచ్చేసాము. చాలా అంటే చాలా తక్కువలో అయిపోయింది. అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్కే అయిపోతుంది, మనకి ఏమీ ఖర్చు ఉండదు. ఆయన పిలుపు ఉండాలి, మనం అంతే. అమౌంట్ గురించి చూసుకోవాల్సిన పని ఏమీ లేదు మనకి. ఆయన పిలుపు ఉండి మనకి ఇంత అనుగ్రహం ఇస్తే చాలు. అసలు నిజం చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే బాగా పేదవాళ్ళు ప్రతి ఇయర్ వస్తారు, ఫ్యామిలీ మొత్తం వస్తారు. ఎలా వీళ్ళకి మనీ అని నేను అలాగే అనుకునేదాన్ని. అది ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలీదు. సరిపోతాయా సరిపోవా అనుకున్న వెళ్ళిన రోజులు కూడా నేను ఉన్నాయి, కానీ మిగిలిలే వచ్చానే కానీ ఏ రోజు ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఆ స్వామివారి దయ. అంత ప్రశాంతంగా నేను వీధుల్లో స్వామివారి నామం గోవింద గోవింద అని స్మరిస్తూ ఉన్నాను. సుఖి చాలా ప్రశాంత కలిగించిన తిరుమల. మళ్ళీ ఎప్పుడు వస్తాను, నీవు ఎప్పుడు పిలుస్తావు అన్నట్టే ఉంది నా మనసు. నేను డైరీస్ క్యాలెండర్ తీసుకున్నాను షాప్లోకి, చాలా రీజనబుల్ కూడా. శ్రీవారి ఏనుగులు, గొల్ల మండపం, అఖండ దీపం అన్నీ అసలు ఏది చెప్పాలి. వచ్చేటప్పుడు ఎప్పుడెప్పుడు చూస్తాను స్వామివారి దర్శనం అనుకున్నా, వెళ్ళేటప్పుడు కూడా అదే ఫీలింగ్, మళ్ళీ ఎప్పుడు వస్తాను అన్న ఫీలింగ్. క్యూ లైన్లో ఉన్నప్పుడు ఫోన్స్ అండ్ సబ్మిట్ చేసాం కదా బ్యాగ్స్, అవి ఇక్కడ మనం తీసుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు కూడా తిరుమల వెళ్ళండి, స్వామివారి పిలుపు కోసం ఎదురు